డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి సెట్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న సమ్స్ అన్ని చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 6 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ అండ్ ఆర్ దే ఈక్వల్, ఇవన్నీ అడిగాడు అనమాట. సో ఇఫ్ అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా క్వశ్చన్ రాసుకోవాలమ్మా. లెట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4, b equals to 1 2 3 5 6. Okay, then first one, a intersection b, a intersection b. What is a? 1 2 3 4 intersection. What is b? 1 2 3 5 6. So what are the common elements? Intersection means సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ బోత్ ఏ అండ్ బి, అంతే కదా, రెండిట్లోనే ఉండాలి. సో రెండిట్లో ఉన్నవి చూడండి, ఇక్కడ 1 ఉంది 1 ఉంది అంటే 1, నెక్స్ట్ 2 2, నెక్స్ట్ 3 3, అంతేగా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు, సో కాపీయడమే. అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ, బి ఇంటర్సెక్షన్ ఏ ఇస్ వాట్? మళ్ళీ బి అంటే 1 2 3 5 6 ఇంటర్సెక్షన్ ఏ 1 2 3 4, ఈక్వల్ టు కింద ఈక్వల్ టు రావాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 1 2 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ 5 నో, 6 నో. సో బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ 1 2 3. సో ఆర్ దే ఈక్వల్? ఈక్వల్. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 2 4 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ ఎంప్టీ సెట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ, 2 సమ్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏ, లెట్ ఏ ఈక్వల్స్ టు 0 2 4, దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఎంప్టీ, ఏ ఇంటర్సెక్షన్ ఎంప్టీ. ఏ ఇంటర్సెక్షన్ ఎంప్టీ అంటే వాట్ ఈజ్ ఏ? 0 2 4 ఇంటర్సెక్షన్ ఎంప్టీ అంటే ఏంటి? ఎంప్టీ సెట్, ద సెట్ విత్ నో ఎలిమెంట్స్, అంతే కదా. సో రెండిట్లో కామన్గా ఉన్నవి ఏమైనా ఉన్నాయా? లేవు కదా, ఎంప్టీ. సో దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ ఎంప్టీ ఈక్వల్స్ టు ఎంప్టీ. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ, వాట్ ఈజ్ ఏ? 0 2 4 ఇంటర్సెక్షన్ 0 2 4, రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ 0, అవే కదా వచ్చేస్తాయి, 0 మళ్ళీ 2 నెక్స్ట్ 4, అంటే 0 2 4 అంటే ఏంటి? మళ్ళీ ఏ కదా. ఓకే, దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి వస్తుంది? ఏ. మరి ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ ఈజ్ ఎంటీ. దీన్ని 5 అని కూడా చదువుతారు కొంతమంది, సో ఎంటీ అనే చదవండి. సో ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ, అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఇది కూడా మనకు తెలిసిందే కదా. సో లెట్ ఏ బి గివెన్ సెట్స్ అని తీసుకున్నాను. దెన్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి డైరెక్ట్గా ఆన్సర్ రాయకూడదు. ఏ అంటే రాయండి, ఏంటి? 2 4 6 8 10. దిస్ ఈజ్ ఏ మైనస్ బి అంటే 3 6 9 12 15. మైనస్ అంటే ఏం చేయాలి? ముందు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసేయాలి. ఏంటంటే చూడండి, 2 ఉంది, ఇక్కడ లేదు, 4 లేదు, 6 6 6 క్యాన్సిల్ చేసేయాలి, నెక్స్ట్ 8 లేదు, 10 లేదు. ఓకే, సో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ 2 4 8 10 ఫస్ట్ సెట్లో ఎలిమెంట్సే రాయాలి. ఓకే, దేర్ ఫోర్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 2 4 6 8 10, 2 4 8 10. నెక్స్ట్ అండ్ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మళ్ళీ 3 6 9 12 15 మైనస్ ఏ. వాట్ ఈజ్ ఏ? 2 4 6 8 10. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయండి. మళ్ళీ 6 6 క్యాన్సిల్, ఇంకేం లేవు కామన్ ఎలిమెంట్స్. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 3 9 12 15. So therefore b minus a equals to 3 9 12 15.
ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 4th సమ్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? ఓకే, సో ఏ యూనియన్ బి ఏమవుతుందంటే, దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నారు. సో అలా చెప్పకూడదు, మనం దీనికి ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఓకే, సో తీసుకొని చూడండి. లెట్ ఏ అండ్ బి బి టూ సెట్స్ సచ్ దట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో మామూలుగా ఏ యూనియన్ బి ఎంత వస్తుందంటే, మనకి పెద్ద సెట్ ఏంటి, రెండిట్లో పెద్దది ఏంటి, బి కదా. సో బి వస్తుంది మనకి. మన ఎగ్జాంపుల్ తీసుకొని చెయ్యొచ్చు. అయితే మనం ఈ రెండు ఈక్వల్ అని చెప్పాలి. సో దానికంటే టూ సెట్స్ ఇలా ఈక్వల్ అని చెప్పాలనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు వై అని ప్రూవ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ముందు ఎక్స్ సబ్సెట్ ఆఫ్ వై అని చెప్తాము అండ్ వై సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. అంటే రెండు అయితే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. సో ఎక్స్ సబ్సెట్ ఆఫ్ వై అండ్ వై సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అవ్వాలి. సో మనకేంటి ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని వస్తుంది మనకి. ఓకే, సో ఇది ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఏమవ్వాలి, ముందు ఏ యూనియన్ బి సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అవ్వాలి. ఈ రెండు అయితే అప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి అని వస్తుంది. ఓకే, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కూడా అడగొచ్చు. ఓకే, సో ఇది ఎలా ప్రూవ్ చేస్తామంటే ముందు బి సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అని చెప్తాను. చూడండి, ఫస్ట్ బి సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అని ప్రూవ్ చేస్తాను. ఎలా అవుతుంది చూద్దాం. లెట్ ఏం చెప్పుకున్నాం మనం, గుర్తుందా? ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలంటే వీ సే దట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలోకి రావాలి, అంతే కదా. సో ఇక్కడ బి సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే బిలోకి ఎలిమెంట్ తీసుకుందాం. సో ఏం తీసుకుందాం, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి తీసుకుందాం. మరి ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అవదా? క్లియరే కదా, ఏలో ఉందంటే ఏ యూనియన్ బిలో ఉన్నట్టే కదా. ఏ యూనియన్ బి అంటే మొత్తం కదమ్మా, ఇది కదా ఏ యూనియన్ బి అంటే. ఏ బి ఇక్కడే ఉందంటే ఇది కదా ఏ అంటే, మరి మొత్తం ఏ యూనియన్ బిలో ఉన్నట్టే కదా. సో క్లియర్, ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ బిలో తీసుకున్నప్పుడు ఏ యూనియన్ బిలో కూడా వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ బి సబ్సెట్ ఆఫ్, లేకపోతే బై డెఫినేషన్ ఆఫ్ A union B. Therefore, this implies B subset of A union B. B subset of A union B. So now, రెండోది A union B subset of B అవడం. Subset of B. So first ఇక్కడ తీసుకోవాలి. Let X belongs to A union B. X belongs to A union B. So what is definition of A union B? అంటే అప్పుడు ఎక్స్ ఏలోనే ఉండాలి లేకపోతే బీలో ఉండాలి. వాట్ ఈ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ యూనియన్ బి? దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకే, దిస్ ఇంప్లైస్ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు బి అయింది అనుకోండి, ఇది అయిపోయినట్టే. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయింది అనుకోండి, ఒకవేళ చూడండి, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బట్ వాట్ ఈజ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి కదా. దెన్ మరి ఏలోనే ఉందంటే బీలో ఉన్నట్టు కదా. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, సారీ బి. ఎక్స్ ఎక్కడ తీసుకున్నారు, ఏ యూనియన్ బీలో తీసుకుంటే బీలో వచ్చింది. సో అయిపోయినట్టే. ఒకవేళ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే నథింగ్ టు ప్రూవ్, దేర్ఫోర్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈ సబ్సెట్ ఆఫ్ బి. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏ యూనియన్ బి సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి. ఏ యూనియన్ బిలోకి ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ యూనియన్ బిలో ఎలిమెంట్ తీసుకున్నాను అంటే బై సెట్ బిల్డర్ ఫార్మ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి. ఒకవేళ ఇది అయింది అనుకోండి, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బట్ వాట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి కదా. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు బి. చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇలా కదా ఉంటుంది, ఇది ఏ ఇది బి కదా. ఎక్స్ ఎక్కడ ఉంది అంటే ఏలో ఉందంటే బీలో కూడా ఉన్నట్టే కదా. సో అదే రాస్తున్నాం. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఈ కేసులో ఎక్స్ బిలాంగ్స్ టు బి వచ్చింది. అంటే ఎక్స్ ఎక్కడ తీసుకున్నారు, ఏ యూనియన్ బి తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు బి అయిపోయింది. అలా కాకుండా ఈ కేసులో వచ్చింది అనుకోండి ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే బీలో కదా రావాలి, నథింగ్ టు ప్రూవ్. సో ఈ కేసు అయినా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు బి వచ్చింది. ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఇంకా వచ్చినట్టే కదా. సో ఇన్ ఎయిదర్ కేసెస్ అంటే వెన్ ఎవర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు
ఎక్స్ బిలాంగ్స్ ఏమైంది బి అయిపోయింది. ఓకే, దేర్ ఫోర్ ఏ యూనియన్ బి సబ్సెట్ ఆఫ్ బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాము, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కూడా చెప్తారు. సో నోట్ పాయింట్ కింద రాసుకుందాము. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ అన్నమాట. ఓకే, యూనియన్గా అయితే బి వస్తుంది, ఇంటర్సెక్షన్ అయితే ఏ వస్తుంది. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, 5th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదంతా సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. నెక్స్ట్ ఎక్స్ ఇస్ దట్ బి, ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. అలాగే సి ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేచురల్ నెంబర్. డి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో మనం ఇక్కడ ముందు ఈ సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ వీఆర్ గివెన్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నేచురల్ నెంబర్. అంటే నేచురల్ నెంబర్స్ అన్నీ రాయాలి. సో వాట్ ఆర్ నేచురల్ నెంబర్స్, 1 2 3 ఒక 6 నెంబర్స్ రాయండి. 4 5 6 ఇంకా డాట్స్. న్యాచురల్ నెంబర్స్ అన్నీ రాయలేం కదా, అందువల్ల 6 నెంబర్స్ రాద్దాం ప్రతి దాంట్లో. నెక్స్ట్ ఏ అయిపోయింది. బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అండ్ ఈవెన్ నేచురల్ నెంబర్. ఈవెన్ నేచురల్ నెంబర్. సో వాట్ ఆర్ ఈవెన్ నేచురల్ నెంబర్స్, 2 4 6 8 10 12. 6 నెంబర్స్ రాయమన్నాను కదా, ఎక్సెట్రా. బి అయిపోయింది. సి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ నేచురల్ నెంబర్. సో వాట్ ఆర్ ఆడ్ నెంబర్స్, 1 3 5 7 9 11 ఎక్సెట్రా. సి కూడా అయిపోయింది. నెక్స్ట్ డి. వాట్ ఈస్ డి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో రైట్ ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్స్, 2 3 5 7 11 13 ఎక్సెట్రా. ఓకే, ఇది ఎస్ఏ క్వశ్చన్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇలా ఫస్ట్ 4 రాసినందుకు ఒక 2 మార్క్స్ ఉండొచ్చు. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ అయింది అనుకోండి, 4 రాసినందుకు 2 మార్క్స్. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే 4 రాసినందుకు 1 మార్క్ అనమాట. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి మనకి. సో వాట్ ఈజ్ ఏ, 1 2 3 4 5 6 ఎక్సెట్రా ఇంటర్సెక్షన్ బి. వాట్ ఈస్ బి, 2 4 6 8 10 12 so on equals to, what are the common elements, what are common elements, 2 2 4 4 6 6 so on. అంటే ఇవన్నీ ఏమొచ్చాయి, న్యాచురల్ నెంబర్స్ వచ్చాయి. 2 4 6 8 అవే కదా వచ్చాయి. అంటే ఏంటిది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అయిపోయింది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకే, నెక్స్ట్ 2 4 6 ఎక్సెట్రా అన్న ఒకటే, 2 4 6 8 10 12 ఎక్సెట్రా అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ సి. వాట్ ఈజ్ ఏ, 1 2 3 4 5 6 so on intersection C. What is C, 1 3 5 7 9 11 so on. కామన్ ఎలిమెంట్స్ చెప్పండి రెండిట్లో, ఇవే వస్తున్నాయి. 1 3 5 7 9 11 so on. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, మళ్ళీ సిఏ కదా. సో ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి. ఓకేనా. సో ఈ విధంగా మిగతా 4 చేయాలి. ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. మళ్ళీ ఏ అంటే 1 2 3 4 5 6 సో ఆన్ ఇంటర్సెక్షన్ డి. డి అంటే డి ఎంత వచ్చింది, 2 3 5 7
11 13. సో కాంప్లెంట్స్ ఏమొస్తున్నాయి మళ్ళీ అవే వచ్చేస్తున్నాయి చూడండి 2 3 5 7 సో ఆన్. అంటే ఇది ఏమైంది మళ్ళీ మనకి డి అయిపోయింది. సో ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్స్ టు డి. ఎక్కడున్న ఎలిమెంట్స్ కదా ఇక్కడ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి అయిపోయింది. నెక్స్ట్ ఏతో అయిపోయింది. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి తీసుకుందాం. వాట్ ఈజ్ బి అంటే 2 4 6 8 10 12 సో ఆన్ ఇంటర్సెక్షన్ డి. సారీ సి అంటే 1 3 5 7 9 11 సో ఆన్. ఇవి చూడండి ఇవి ఏ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. ఇవి ఆడ్ నెంబర్స్. రెండు కామన్గా ఏమైనా ఉంటాయా ఉండవు కదా. సో ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఎంటీ అవుతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బి ఇంటర్సెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి. సో బి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్స్ టు వాట్ ఈస్ బి 2 4 6 8 10 12 సో ఆన్ ఇంటర్సెక్షన్ డి అంటే ప్రైమ్ నెంబర్స్ కదా 2 3 5 7 11 13 సో ఆన్. రెండిట్లో కామన్గా ఉన్నాయి చూడండి 2 ఒకటే ఉంది చూడండి. రెండిట్లో 2 ఒకటి ఉంది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఓకే ఇక్కడ ఆడ్ నెంబర్స్ లేవు. సో దేర్ఫోర్ బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్టన్ 2 అనమాట. ఓకేనా దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా సి ఇంటర్సెక్షన్ డి. వాట్ ఈస్ సి 1 3 5 7 9 11 సో ఆన్ ఇంటర్సెక్షన్ డి 2 3 5 7 11 13 సో ఆన్. ఓకే సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి కామన్గా ఏమున్నాయి చూడండి 3 3 5 5 7 ఉంది 9 ఉంది అక్కడ 9 లేదు. నెక్స్ట్ 11 ఉంది అక్కడ 11 ఉంది. సో దిస్ ఇంప్లైస్ సో ఆన్. ఎలా వస్తున్నాయంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఎలాంటి ప్రైమ్ నెంబర్స్ ఇందులో 2 లేదు. ఇదేంటి ప్రైమ్ నెంబర్స్ 2 కూడా ఉంది. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 లేదు. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకే ఇది సో వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ ఇది. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. ఇది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి ABCD అనే 4 సెట్స్ ఇచ్చాడు. సో డిఫరెన్స్తో చేయమంటున్నాడు. ఈ ముందు సమ్లో ఇంటర్సెక్షన్, ఇప్పుడు డిఫరెన్స్ A మైనస్ B A మైనస్ C A మైనస్ D B మైనస్ A C మైనస్ A అలాగనమాట. ఈ 10 సమ్స్ చేయాలి. సో ఇఫ్ అని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ ABCD 4 రాయాలి. ఓకే అది మీరు రాయండి. నా బోర్డు సరిపోతుంది కాబట్టి నేను రాయట్లేదు. సో ABCD అని చెప్పేసి 4 రాసుకొని లెట్ A అలాగే B C D 4 సెట్స్ అలా రాయండి. ఓకే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటి A మైనస్ B. సో వాట్ ఈజ్ A 3 6 9 12 15 18 21. దిస్ ఈజ్ A మైనస్ B. వాట్ ఈజ్ B 4 8 12 16 20. సో వాట్ ఈజ్ A మైనస్ B. ఏం చేయాలి A మైనస్ B అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ ముందు క్యాన్సిల్ చేయాలి. చూడండి ఇక్కడ 4 లేదు 3 లేదు 6 లేదు 9 లేదు 12 ఉంది. 12 క్యాన్సిల్. నెక్స్ట్ 15 లేదు 18 21. ఓకే సో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి 12 కాకుండా 3 6 9 15 18 21. దేర్ఫోర్ A మైనస్ B ఈక్వల్స్ టు సెట్ రాసిండి మళ్ళీ 3 6 9 15 18 21 ఓవర్ A మైనస్ B. నెక్స్ట్ A మైనస్ C. మళ్ళీ A అంటే 3 6 9 12 15 18 21 మైనస్ C. C అంటే 2 4 6 8 10 12 14 16. మళ్ళీ కామన్ ఎలిమెంట్స్ ఏమంటే క్యాన్సిల్ చేయండి. 6 ఉంది 6 క్యాన్సిల్. నెక్స్ట్ 12 క్యాన్సిల్. తర్వాత ఇంకంతే
కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, మిగతావన్నీ రాసుకోండి. 3, 9, 15, 18, 21. This is a minus c. Therefore, a minus c equals to 3, 9, 15, 18, 21. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏ మైనస్ డి. ఏ మైనస్ డి అంటే ఏ మళ్ళీ 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ డి. వాట్ ఈస్ డి? 5, 10, 15, 20. మళ్ళీ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. 3 లేదు, 6, 9, 12, 15 క్యాన్సిల్. ఓకే, మిగతా ఎలిమెంట్స్ రాసేయండి. ఏంటి? 3, 6, 9, 12, 18, 21. ఓకే, దేర్ ఫోర్ ఏ మైనస్ డి ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 3, 6, 9, 12, 18, 21. దిస్ ఈజ్ ఏ మైనస్ డి. నెక్స్ట్ fourth one is b minus a. So what is b? First write b. 4, 18, 4, 8, 12, 16, 20 minus a. A is 3, 6, 9, 12, 15, 18, 21. సో ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఏమన్నా క్యాన్సిల్ చేసేయండి. 4 లేదు, 8 లేదు, 12 కామన్గా ఉంది. నెక్స్ట్ 16, 20 ఇంకేం లేవు, ఇదే మిగులుతుంది. ఏవి వస్తున్నాయి? 4, 8, 16, 20. ఓకే, సో ఇది బి మైనస్ ఏ అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సి మైనస్ ఏ. సి అంటే మళ్ళీ 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ ఏ 3, 6, 9, 12, 15, 18, 21. సపరేట్ చేస్తే చూడండి కామన్ ఎలిమెంట్స్ మళ్ళీ 6 క్యాన్సిల్, 8, 10, 12 క్యాన్సిల్, నెక్స్ట్ 14, 16 లేదు. సో మిగిలిపోయినవి 2, 4, 8, 10, 14, 16. Therefore, C minus A equals to 2, 4, 8, 10, 14, 16 అన్నమాట. ఓకే, నెక్స్ట్ C minus A అయిపోయింది. నెక్స్ట్ D minus A. సో వాట్ ఈస్ D minus A? D అంటే 5, 10, 15, 20 మైనస్ A 3, 6, 9, 12, 15, 18, 21. మళ్ళీ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఉన్నాయిగా 15 క్యాన్సిల్, మిగిలిపోయింది ఏంటి? 5, 10, 20. దేర్ ఫోర్ డి మైనస్ ఏ ఈక్వల్స్ టు 5, 10, 20. నెక్స్ట్ డి మైనస్ ఏ అయిపోయింది. 7th one బి మైనస్ సి. బి అంటే మళ్ళీ 4, 8, 12, 16, 20 మైనస్ బి అయిపోయింది. సి 2, 4, 6, 8, 10, 12, 14, 16. కామన్ ఎలిమెంట్స్ 4, 8, 12, 16, ఇంకేం మిగిలింది ఇక్కడ మనకి 20. సో బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 20. బి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ బి మైనస్ డి. బి అంటే మళ్ళీ 4, 8, 12, 16, 20 మైనస్ డి 5, 10, 15, 20. సపరేట్ చేస్తే ఏం క్యాన్సిల్ అవుతున్నాయి? 20 క్యాన్సిల్, అంతే. ఎంత? 4, 8, 12, 16. ఓకే, దేర్ ఫోర్ బి మైనస్ డి ఈక్వల్స్ టు 4, 8, 12, 16. ఓకే, ఇంకా 2 మిగిలాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ 9th క్వశ్చన్ సి మైనస్ బి. సి అంటే మళ్ళీ 2 4 6 8 10 12 14 16 ఇది సి. మైనస్ బి అంటే మళ్ళీ 4 8 12 16 20. సపరేట్ చేస్తే చూడండి 4 4 8 8 12 12 16 16. ఇంకేం మిగిలే ఇక్కడ 2 6 10 14. ఈ 20 రాయొచ్చా? రాయకూడదు. ఫస్ట్ సెట్లో ఎలిమెంట్సే రాయాలి. సో దిస్ ఈజ్ సి మైనస్ బి. అండ్ ఫైనల్లీ డి మైనస్ బి. వాట్ ఈస్ డి? 5 10 15 20 మైనస్ డి మైనస్ బి 4 8 12 16 20 ఈక్వల్స్ టు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 20 20 క్యాన్సిల్. ఇంకేముంది? ఇంకేం లేదు. 5 10 15. ఓకే, దేర్ ఫోర్ డి మైనస్ బి ఈక్వల్స్ టు 5 10 15. సో ఈ విధంగా మనం సమ్స్ అన్ని చేయాలన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. 7th వన్ చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్స్ అని చెప్పేసి అడిగాడు. చూడండి, ఫస్ట్ 2 sets ఆర్ డిస్జాయింట్ అంటున్నాడు. డిస్జాయింట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి? ఎంటీ అవ్వాలంటే కామన్గా ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. చూడండి, కామన్గా ఉన్నట్టున్నాయి కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. సో డిస్జాయింట్ అవుతాయా? అవ్వవు. సో ఫాల్స్. ఫాల్స్ సొల్యూషన్ ఫర్ రీజన్. వాటి ఇంటర్సెక్షన్ చూడండి. 2 3 4 5 ఇంటర్సెక్షన్ 3, 6. ఎంత వచ్చింది ఇంటర్సెక్షన్? 3 కదా వచ్చింది. మరి 3 అనేది ఎంటీ సెట్ అవుతుందా? ఎంటీ సెట్ కాదు కదా. సో నాట్ ఎంటీ. సో డిస్జాయింట్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఎంటీ. ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ అయితేనే దే ఆర్ డిస్జాయింట్ అంటాం. కాదు, ఇక్కడ ఎంటీ కాలేదు కాబట్టి డిస్జాయింట్ కాదు. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏఈఐఓయు అండ్ ఇంకోటి ఏంటంటే ఏబిసిడి ఆర్ డిస్జాయింట్. ఏబిసిడి ఆర్ డిస్జాయింట్. రైట్ రాంగో చెప్పాలి. ఇది కూడా డిస్జాయింట్ అన్నాడు కదా. సో చూడండి, కామన్గా ఉన్నాయి కదా. ఏ ఉంది. సో ఫాల్స్. ఫాల్స్ ఫర్ ఇంటర్సెక్షన్ ఏఈఐఓయు ఇంటర్సెక్షన్ ఏబిసిడి. ఇంటర్సెక్షన్ ఎంత వస్తుంది? రెండింటికి కామన్గా ఏమైనా ఉన్నాయా? చూడండి, ఏ ఉంది అంతే కదా. సో ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ ఈక్వల్ సింగిల్టన్ ఏ. అది ఎంటీ సెట్ అవ్వదు కదా. సో నాట్ ఈక్వల్స్ టు ఎంటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2 6 10 14 అండ్ 3 7 11 15 ఆర్ డిస్జాయింట్. రైట్ రాంగా కామన్గా ఎలిమెంట్స్ ఏమున్నాయా? 2 6 10 14. సో కామన్గా లేవు. ట్రూ ఫర్ ఇంటర్సెక్షన్ కట్టండి. ఏంటి? 2 6 10 14 ఇంటర్సెక్షన్ 3 7 11 15. సో ఈక్వల్స్ టు ఎంటీ. సో ట్రూ ఇది. ఓకే, సో ఇవి కూడా అది ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ కాబట్టి ట్రూ అయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 2 6 10 అండ్ 3 7 11 ఆర్ డిస్జాయింట్. అవునా కదా? చూడండి, కామన్గా ఏమైనా ఉన్నాయి ఎలిమెంట్స్? లేవు కదా. 2 6 10 ఇక్కడ లేవు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ట్రూ ఫర్ 2 6 10 ఇంటర్సెక్షన్ 3 7 11 ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎంటీ సెట్. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ట్రూ అన్నమాట. ఓకే, సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయింది. ఓకేనా? దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ క్లాస్ మీ అందరికీ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరింత మందికి చేరువేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.